చేస్తుంటే దయతో క్షమించండి ప్రభువా. అయ్యా, మీకు ఇవ్వవలసిన సమయాన్ని మేము ఇవ్వలేకపోతున్నామేమో, దయతో క్షమించండి తండ్రి. అయ్యా, మీకు ఇవ్వాల్సిన ప్రయారిటీ మేము ఇవ్వట్లేదేమో, దయతో క్షమించండి తండ్రి. మా యొక్క హృదయంలో, మా జీవితంలో తండ్రి మిమ్మల్ని మించిన నా తండ్రి ఏదైనా మేము ఎక్కువగా ప్రేమిస్తున్నామేమో, ఎక్కువగా నా తండ్రి ఆలోచిస్తున్నామేమో, దయచేసి మమ్మల్ని మేము పరీక్షించుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి. మీకే స్తోత్రం. అయ్యా, నీకంటే మాకు ఎక్కువ ఏది కాదు అని తండ్రి, మేము ప్రతి బిడ్డ అలాగా రీతిగా ఉంటకు సహాయంలో దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి. నీకే స్తోత్రం. అయ్యా నా తండ్రి, ఇలాగే ఎంతమంది గృహాలను టీచర్ దర్శిస్తుందో ఆ గృహాలంతటినీ మీ యొక్క కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటికి కావాల్సిన సమాధానాన్ని మీరు దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి. మీకే స్తోత్రం. చిన్ని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా నా తండ్రి, వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి యొక్క చదువులను మీరు తోడునిడిగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కావలసిన జ్ఞానం, బలం, శక్తిని మీరు దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి. మీకే స్తోత్రం. మరొకసారి ప్రభా, వస్తున్న ప్రతి బిడ్డ మీరు దీవించి ఆశీర్వదించండి. అయ్యా, చిన్న బిడ్డలందరూ నా తండ్రి మీ చేతులకు అప్పజెప్పిస్తూ నజరేయుడు యేసు శక్తికి మేము ప్రార్థించి అడిగి వేడుకొని పొందించినాం మా తండ్రి. వారి పాపంలో నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదలేదు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనుక ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదలేదు అని ప్రవక్తల ప్రవక్తల పలికిన మాట నెరవేరినప్పుడు ఇదంటే జరిగింది. ఇమ్మానుయేలు పేరునప్పుడు భాషాంతరంలో దేవుడు మనకు తోడని చెప్తాం. యేషేపు నిద్ర మేలుకొని ప్రభుత్వ తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యని చేర్చుకుని దేవుడి మధ్య చేసుకుంటున్నాడు. ఇచ్చిన కుమార్ బట్టి అంతనే ఆమె అడగక మునిపే శ్రేష్టమైన ఆశీర్వాదాలు ప్రోకించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. బుజ్జమ్మకు మీరు ఇచ్చిన నెమ్మది, సమాధానం బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో చేయవచ్చే ప్రతి కుటుంబానికి మీరు మా తల్లి ఏదైతే వాక్యం ఈ రోజు మాతో మాట్లాడుతున్నారో ఆ వాక్యం మీరందరి జీవితంలో మీరు ఫలింప చేస్తున్నారు దేవా. సేవకుల మాటను మీరు రుజువుపరిచే దేవుడు అని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రవక్తలు మాట ఇచ్చే మాట నెరవేర్చే దేవుడు మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. సమస్త జ్ఞానం చూసే దేవుని సమాధానం మీరు మాకు దాయించమని ప్రార్థిస్తున్నాం. అలాగే నా ప్రభా, ఎలిషమ్మని కూడా కనికరించి సుఖమైన కోసం దయచేద్దండి దేవా. జ్యోతి కూడా సుఖమైన కోసం దయచేద్దండి. మరి అపర్ణకు మీరు ఇచ్చిన పాపను బట్టి మీకు ఎంత సృష్టించినా కూడా తక్కువ మంచి గ్రోత్ మీరు దయచేద్దండి. సరజమ్మగా కూడా నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నా ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. రాని పిల్లలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తల్లి. చిన్నారి వాళ్ళ అమ్మకు నా ప్రభా నాకు ఎంత ఆసక్తి నా ప్రభా స్తోత్రం. వాక్యంలో మాట్లాడి ఎదిగి ఆ కుటుంబం అంతా నేను కనపరచడానికి మీకు దయచేది. పవన్ కూడా పూర్ణ రక్షణ మీరు దయచేద్దండి దేవా. మధు కూడా ఎల్లప్పుడూ వాక్యంలో ప్రార్థనలో ఎదిగే జీవితాన్ని కలగచ్చమని ప్రార్థిస్తున్నాం. బ్లెస్సింగ్ వచ్చి నా ప్రభ నా తండ్రి. అలాగే నా ప్రభ నా తండ్రి, మరి మా ప్రభ మీ జ్ఞానాత్మక నా ప్రభ చక్రి మీ నింపండి దేవా. వాళ్ళ అక్కను చిందును దీవించండి, చిందు కుమార్ దీవించండి ప్రభ. వినాడ చికిత్సతో మీరు లయపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. రాధన్ వారి కుటుంబం అందరికి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్న అంకిత నా ప్రభ వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ చేసిన ప్రతి బిడ్డ పైన మీ గాయపడసం తోడుగా ఉంటుంది. మీ నెమ్మది, మీ సమాధానం, మీ కాపుదల మీరు మాకు దయచేయమంటారు. రోజు మన ధ్యాన అంశం ఏంటంటే ప్రవక్తలు పలికిన మాటలు. చెప్పండి ఏంటిది? చాలా చోట్ల ప్రవక్తల పలికిన మాట ద్వారా అని యేసయ్య అంటాడు, లేఖనము నెరవేరినట్లు అంటాడు. లేఖనం అంటే దేవుని వాక్యం. లేఖనం నెరవేరినట్లు ఇదంతా జరగాలి అని. యోహాను బాప్తిసం ఇచ్చేటప్పుడు యేసు ప్రభుల వారు దేవుని కుమారుడైనా కూడా యోహాన్తో బాప్తిజం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు యోహాన్ అంటాడు, నువ్వు దేవుని కుమారుడు, నువ్వే నాకు ఇవ్వాలి బాప్తిజము, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అంటే లేఖనం నెరవేరినట్టు ఇది జరగాల్సిందే అని అంటాడు. ఎంత తగ్గించుకుంటాడు చూడండి. దేవుని కుమారుడు అయినా కూడా హల్లెలూయా. అంటే యోహాను ద్వారా బాప్తిజం పొందడానికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ఆయన పైనకి దిగి వచ్చినప్పుడు ఆయన నా ప్రియ కుమారుడని మీరు తెలుసుకోండి అని ముందే ప్రవక్తలు చెప్పింటారు. అలాగే ముందు చెప్పిన ప్రవక్తల ప్రవచనాలన్నీ కూడా యేసు ప్రభువులో నెరవేరినాయి. ఇక్కడ కూడా మనం మీకాలో కన్యక గర్భవతి కుమారుని కనులు అని మీకా ముందే ప్రవచిస్తాం. అలాగనే యెషయా 9:6 ఏదైనా మన శిశువును మన కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యకారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడకు దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయు, అధిపతి అని ఆయనకు పేర్లు, చాలా పేర్లున్నాయి. యేసు ఒకటి కాదు, కొన్ని వందల పేర్లున్నాయి. యేసయ్య సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, ఉన్నవాడు, అనువాడు, మహోన్నతుడు,
ఇవన్నీ కూడా యేసు ప్రభుల వారికే. రక్షకుడు, తర్వాత రక్షకుడు అంటే ఎలాంటి రక్షకుడు అంటే ఇక్కడ అంటున్నాడు చూడండి, తన ప్రజలను వారి పాపంలో నుంచి ఆయనే రక్షించును. ఒకటి రక్షకుడు అనే మాటకు అర్థం ఇది. తన ప్రజలను అంటున్నాడు, వేరే వాళ్ళ ప్రజల, ఎవరి ప్రజలంట వాళ్ళ చెప్పండి, తన ప్రజలు, చెప్పండి, తన ప్రజలు, తన ప్రజలను అని అన్నప్పుడు మనం దేవుని ప్రజగా ఉన్నామా లేదా అని ప్రశ్న వేస్తుంది. ఎందుకు అంటే సర్ప సంతతికి ఎంతమంది చెప్పినా వినరు. అందుకే ఇదే యోహాను సువార్త 3వ అధ్యాయంలో అంటాడు, సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి నేను బుద్ధి చెప్పిన వారు ఎవరు అంటే, సర్ప సంతానానికి ఎంతమంది బుద్ధి చెప్పినా కూడా వినరు వాళ్ళు వినరు. ఎందుకు? వాళ్ళు సర్ప సంతతి కాబట్టి. దేవుని పిల్లలైతే దేవుని యొక్క మాటలు వింటారు, గ్రహిస్తారు, బతుకులు మార్చుకుంటారు, దేవుని ప్రజగా చేయబడతారు. అందుకనే 2 కొరింథీ 6వ అధ్యాయం 18 వచ్చిన చూడండి, దేవుని ప్రజలు ఎలా ఉంటారో. 2 కొరింథీ 6వ అధ్యాయం 18 వచ్చిన చూడండి. మరియు నేను మిమ్మల్ని ఏం చేస్తున్నా, చేర్చుకొందును, నీకు తండ్రినై ఉండును, నీకు తండ్రినై ఉండును, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉండునని సర్వశక్తి గల ప్రభు చెబుతున్నాడు. ఆయన పేరు మళ్ళీ ఇక్కడ సర్వశక్తి గల ప్రభు అంటున్నాడు. సర్వశక్తి గల ప్రభు చెప్తున్నాడు. చెప్తానమ్మా, ఇంకా ఉంది. కాబట్టి మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండుడి. నేను మీలో సంచరిస్తును, మీరు కూడా నాలో మీతో కలిసి భోజనం చేస్తాను. ఇంకా అవంతా నేను చదువుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తి గల ప్రభు, ఆయనకు ప్రభు అని కూడా పేరు. అంటే ప్రభు అని ప్రతిసారి శిష్యుడు అంటున్నాడు, ప్రభు అని అంటూనే ఉంటాడు వాడు ఎప్పుడు కూడా. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో ప్రభు అయిన యేసయ్య మనకు రక్షకుడై ఉన్నారు. ఎలాగ రక్షకుడు అంటే ఈ లోకంలో ఉన్న మనల్ని పాపం నుంచి శాపం నుంచి విడిపించి మనల్ని ఆయన ప్రజలుగా, ఆయన సొత్తుగా, ఆయన స్వకీయ సంపాద్యంగా చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ మాట ముందుగానే ప్రవక్తలు చెప్పారు. ఆయన మన భారాన్ని మోసాడు, ఆయన మనకు నిత్యమైన తండ్రిగా ఉంటాడు. కాబట్టి మీరు భయపడద్దండి. ఈ లోకపు తండ్రి మన దాసన్న ప్రభువును నిశ్చించాడు. కానీ దాసన్న లేకపోయినా కూడా జ్యోతికి తండ్రి అయిన దేవుడే నిత్యమైన తండ్రి. మనకు కూడా నిరంతరం ఆయననే తండ్రి. మనకు నిరంతరం ఆయన తండ్రి, మన అందరికీ నిరంతరం ఆయన తండ్రి. మన తల్లిదండ్రులు ఈ లోకంలో కొంతకాలం ఉండి మనల్ని ఇచ్చేస్తారు. అంటే వివాహం అయితే వాళ్ళు వేరైపోతారు. ఉద్యోగం పెట్టేటప్పుడు తల్లిదండ్రులు వస్తారా? రాదు. మీ పిల్లలు స్కూల్ పెట్టేటప్పుడు తల్లిదండ్రులు వస్తారా? రాదు. మరి అలాంటిది దేవుడైతే మనం ఎక్కడికి పోయినా ఉంటాం కదా. ఆయన అందుకే నిత్యుడకు తండ్రి అన్నాడు. అంటే నిత్యము నీతో ఉండే తండ్రి అని అక్కడ అర్థం. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు ఆయన ఉండే ఒక తండ్రిగా ఆయన ఏం చేస్తాడంటే నిన్ను రక్షిస్తాడు. ఎలా రక్షిస్తాడు? పాపంలో నుండి. అందుకే యవనస్తులు తమ యవన కాలంలో, తమ యవన జీవితంలో తండ్రికి సమర్పించినప్పుడు వారు పాపం చేయకుండా దేవుడు వాళ్ళని కాపాడుతారు. నీతిమంతులు పాపం చేయకున్నట్లు భక్తిహీనుల రాజమంది దండం నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు అని రాయబడింది. అంటే తన పిల్లలు పాపం చేయకుండా దేవుడే కాపాడతారు. యోసేపు పాపం చేయకుండా దేవుడు కాపాడినాడు కాబట్టి పాపాన్ని విడిచిపెట్టి యోసేపు ఏమైపోయినాడు? పారిపోయినాడు. అలాగనే రక్షించాడు కూడా. ఆయన చెరసాలలో ఉన్నా కూడా తండ్రి అయిన దేవుడు ఆయన విడిపించినాడు. తర్వాత ఆ యొక్క ప్రదేశం అంతరికి కూడా రాజుకు ఈక్వల్గా మంచి అధిపతిగా చేశాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రజలను ఆయన పాపం నుంచి, శాపం నుంచి, అనారోగ్యం నుంచి, ఉపద్రవం నుంచి, నిందల నుంచి, వేదన నుంచి, రోగం అన్నిటి నుంచి రక్షకుడు అంటే రోజులుగా అన్నిటి నుంచి రక్షించేవాడు మన ప్రభు. తర్వాత రెండవది ఏమంటున్నా అంటే ఆయన చూడండి, కన్యక గర్భవతి కుమారుడు కనును ఆయనకి ఇవ్వాలని పేరు పెట్టాడు. ఈ కన్యక గర్భంలో తండ్రి అనే దేవుడు ఎముక వేయడం ద్వారా ఆమె అంటే గర్భఫలం ఎమవచ్చు అని రాయబడింది. దేవుడు గర్భం తెరిస్తే తెరబడుతుంది, దేవుడు గర్భం చూస్తే మూసేయబడుతుంది. ఎందుకు అంటే ఆది కాండంలో అబీమెలెకు యొక్క భార్యలు దాసుల గర్భాలని దేవుడు చేసినట్టు మూసేసినాడు. అది శాపం. ఎందుకంటే అబీమెలెకు దేవుడికి విరోధంగా పాపం చేశాడు. అలాగనే కొంతమంది చెప్తున్నారు దేవునికి పరిశుద్ధాత్మకు విరోధంగా చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళ గర్భాలు ఫలించదని కొందరు చెప్పిన ఇదే గుర్తుల్లోనే ఇప్పటికీ ఫలించలేదు. ఎందుకు నేను చెప్తున్నాను అంటే
ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దేవునికి విరోధంగా పరిశుద్ధాత్మకు విరోధంగా చేస్తే ఇక్కడ మనకు ఆశీర్వాదం ఉండదు, అక్కడ ఉండదు. అది అక్కడ రెండు, ఇక్కడ క్షమాపణ ఉండదు, అక్కడ క్షమాపణ ఉండదు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు ఎప్పుడు కూడా. అందుకని ఇక్కడ ప్రవక్తలు పలికిన మాటల ప్రకారమే ఇది జరుగుతుంది. ఆమె కన్యకకు దేవుడు అలాగా ఆమెకు పుట్టబోయే కుమారుడికి ఇమ్మానుయేలు అంటాడు. ఇమ్మానుయేలు అంటే కూడా మనకు తోడు. ఎక్కడ తోడు, ఎప్పుడు తోడు అంటే 24 గంటలు ఆయన భర్తం కట్టులు వచ్చాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. 24 గంటలు ఆయన మనకు తోడుగా ఉండి మన ముందు వెనక అపవాది చేసే కీర్తులన్నింటినీ కూడా గద్దించి పాతలకు బంధించేవాడు. మనకు తోడు ఎంతగా చెప్తున్నాడు, ఆయన మనకు తోడైనటువంటి దేవుడు. తర్వాత మూడవదిగా ఏమంటున్నా అంటే ఇక్కడ యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి, రాత్రి కాల సమయం ముందు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం చేస్తే మన జీవితాలకు ఆశీర్వాదం. దేవుడు ఏమన్నా అంటే నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టే చెప్తున్నాడు, ఆశీర్వాదమని. మరి అందుకే వీళ్ళకి ఆశీర్వాదాలు కావాలని ఇలా దాన్ని ఏర్పాటు చేశారు. ఇలా కుటుంబంలో కూటలు జరగడం ద్వారా కుటుంబానికి ఆశీర్వాదం, పిల్లలకు ఆశీర్వాదం, కుటుంబంలో దుష్ట శక్తులన్నీ కూడా లైన్ అయిపోతాయి. ఎందుకంటే ఇలా మన వాక్యం చెప్తుంటే ఈ గోడల్లో ఎక్కడెక్కడ దాగున్న దుష్ట శక్తులన్నీ కూడా పలాయనం చిత్తగిస్తాయి. అందుకనే కుటుంబం ప్రార్థన. ఈ కుటుంబంలో ఇలాగ వాక్యం వినిపించడం ద్వారా మన కుటుంబ ఆరాధనలో మనం ఒక్కటే ఉంటాం. కానీ ఇలా కుటుంబ ప్రార్థన అనేకం కలిసి ఎన్ని కుటుంబాలు చూడండి. ఒక్కరి బట్టే ఆ కుటుంబాలన్నీ నిర్మించబడి ఈ వాక్యంలో వారింట్లో కూడా ఫలిస్తుంది. ఎలా ఫలిస్తుంది అంటే దేవుడు వారి కుటుంబంలో దేవునికి విరోధంగా పాపం చేసే వారిని కూడా పాపం నుంచి రక్షిస్తాడు, శాపం నుంచి రక్షిస్తాడు. ఆయన తోడుగా ఉంటాడు ఆయన పిల్లలందరికీ కూడా. అది అక్కడ. తర్వాత రూతు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి రూతు పరిశుద్ధంగా ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు రక్షకుడుగా ఉండి ఆమెకు మంచి జీవితాన్ని ఇచ్చాడు. అలాగనే ఎస్తేరు శత్రువుల మధ్య ఉంది కదా. హామాను భయంకరమైన శత్రువు. అలాంటి శత్రువుల మధ్య దేవుడు ఎస్తేరును రక్షించాడు. దేవుడు ఎస్తేరుకు తోడైనాడు. దేవుడు రక్షించే వారికి, దేవుడు తోడైన వారికి ఎవరైతే హాని చేయాలంటున్నా వాడిని తల చితగొడతాడు. అది ఆయన తోడుగా ఉండి రక్షించేది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేనికి మనం భయపడిన అవసరం లేదు. దేవుడు మనతో ఉండి ఆయన రుజువుపరిచే దేవుడు. అలాగే ఎస్తేరు నిర్దోషి అని, ఎస్తేరు దేవునికి మహిమకరంగా ఉందని, రూతు నిర్దోషి అని రుజువుపరిచినాడు దేవుడు. తామారు కూడా తామారు పైన ఏమేమో నేరారోపణ చేస్తున్నారు. ఎవరు వేశారో వాళ్ళ నోటితో వాళ్ళే ఈమె నీతిమంతురాలు కొనుక్కున్నారని చేశారు. నిర్దోషిగా నిలబెట్టాడు. కారణం ఆయన ఆమెను రక్షించాడు. ఆయన ఆమెను తోడుగా ఉన్నాడు. తండ్రిగా ఆదరణ భర్త లేకపోయినా దేవుడే మనకు తండ్రిగా ఆదరణగా ఉంటాడు. మన వాక్యంలో చూస్తాం కదా, విధవరాళ్లను దిగమింగుతూ మార్కు సువార్త 12వ అధ్యాయం 41వ వచనం చదవండి. ఎవరైనా విధవరాలు ఉందంటే ఆమె భర్త లేడు కాబట్టి అని ఆమెకి గొడవలు బాగా పోతుంటారు. ఒంటరిగా ఉన్న స్త్రీ, తల్లిదండ్రులు లేనటువంటి ఆడపిల్లల విషయం కానివ్వండి, భర్త లేని వాళ్ళను ఇళ్ళని దిగమింగుతుంటారంట. ఎవరు అంటే గొర్రె చర్మం ధరించుకున్న తోడేళ్ళు. కానీ నిజంగా కాపరి కాదు. అప్పుడే అర్థమైపోతుంది. మొన్ననే అన్నారు అంత స్త్రీలంతా. ఎవరు అంటే మీరు వాళ్ళ ఇది వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి మీరు నిజంగా తోడేళ్ళే. తోడేళ్ళు బయటకు వస్తారు. ఎప్పుడు దేవుని విరోధంగా పాపం చేసినప్పుడు ఆవిడ తోడేళ్ళు అని. ఇలా కూడా ఒక పెద్ద నాతో వస్తూ ఉంటే అట్లా ఉన్నాడు అన్నమాట. ఇంకా నాతో చెప్పడం కాదు, మీరు గట్టి బాగా గమనించిన పిక్చర్ అంట, నేను గమనించాను మీరు అని నేను అంటే ముందర మీ ఇళ్లను లక్ష్యంలో పెట్టుకోండి అని. ఈ పిల్లలకు లక్ష్యంలో ఉండి అప్పుడే వేరే వాళ్ళతో మాట్లాడాలి మీరు అలా. అంటే సరే పిక్చర్ అని చెప్తున్నారు అన్నమాట. చూడండి, మనం ఎవరితో ఏదైనా చెప్పేటప్పుడు ముందు మన ఇల్లు ఎలా ఉందని చూసుకోవాలి. మన ఇంటిని చక్క పెట్టుకోకుండా వేరే వాళ్ళని అంటే ఇంకా ఉండదు వస్తుంది. కొంచెం రాదు, ఇంకా ఎక్కువ వస్తుంది ఉండదు. అది ప్రవక్తలే చెప్పారు. ఎందుకంటే యెజబెలు తన కుటుంబాన్ని తప్పుడు త్రోవలో నడిపించి వేరే వాళ్ళు నడిపించే చేసింది కాబట్టి యెజబెలు చనిపోయాడు, ఆమె భర్త చనిపోయినాడు, ఆమె పిల్లలు కూడా చనిపోయినాడు. ఒక్క ఏరియాను బాధ పెట్టినందుకు మొత్తం ఎంత ఫ్యామిలీని దేవుడు కొలాబ్ చేసినాడు. ప్రవక్తలతో చెప్పుకోను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్తలు దేవుని ప్రతినిధులు. వాళ్ళు ఉన్నట్టుగా చెప్తారు. అది అలాగ ఉందా లేదని మనం చూడాలి. ఇప్పుడు ఆ సంఘ పెద్దన్నాడు ఈ వాక్యంలో ఉందని ఇచ్చారంటే అవును ఉంది, చాలా చూసుకోవాలి. ఉంది చూసుకోవాలి.
ఉంది మేడం. సర్టిఫికేట్ ఉంది కదా, ఉందా? మరి హిందువులే కదా, తప్పే మాట్లాడినా నేనేమన్నా తెలీదు మీకు అన్నా, నేను నీకు తెలియదు, మీరు చదువు రానోళ్ళు మీరు ఉన్నమాట అన్నా. ఒక సంఘానికి ఎవరైనా ఉంటే కనీసం కాస్త క్రైస్తవుగా ఉంటారు. కనీసం అంటున్నాను, యాక్చువల్గా అయితే క్రైస్తవుగా ఉంటేనే సంఘ పెద్దలుగా ఉంటారు. ఇలాగంటే వాళ్ళకు ఇది వాక్యంలో చదువుకోండి అన్నాడు. షేమ్ కూడా అన్నాడు, వాక్యంలో చదువుకోండి ఉన్న మాట చెప్తే మనకెందుకు. గుమ్మడికాయలు దొంగ అంటే ఏంటంట చెప్పండి, అది గుమ్మడికాయలు దొంగ అంటే గుమ్మడికాయలు దొంగిలించడానికి వస్తుంది, నీకెందుకు చాలా నువ్వు నిజంగా ఉంటే. గుమ్మకాయలు దొంగ గుమ్మకాయలు దొంగ బాగుంటారా? ఎవరో దొంగతనం చేసి నేను ఇలా చదువుతున్నా అంటే నువ్వే దొంగ అని అంటే అంటారు. ఈ ప్రవక్తలు చెప్తున్నారు ఇక, మీరు ప్రభువులో ఉండండి, ప్రభు నామం ధరించండి, ఆయన రక్షకుడు, ఆయన రక్షిస్తాడు, ఆయన తోడుగా ఉంటారు. అందుకని ఎస్తేరు ధైర్యంగా ఉండింది, సింహ భూమిలో ఉన్నా కూడా ధైర్యంగా ఉండింది. దానియాల పైన అనవసరంగా నేరారోపణ చేసినారు. ఏమైంది? నేరారోపణ చేసిన వాళ్ళ సింహం భూమిలో చూస్తుంటేనే తిని పడేస్తారు. సింహం ఏమైనా చేసిందా దానియాలను? హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఎంత చక్కగా ఇక్కడ ఎస్తేరును దేవుడు కాపాడినాడు, రూతును పరిశుద్ధత కాపాడుకున్నది. తర్వాత రాహాబును కూడా రక్షించాడు దేవుడు. అందరూ చచ్చిపోయినారు, కానీ రాహాబు దేవుని బిడ్డల మాటకు లోబడింది. వాళ్ళు ఏం చెప్పారు అంటే, చూడమ్మా నీ ఇంటికి ఎర్ర దగ్గర రావడం పట్టుకుంటే ఈ యొక్క రాబోయేటటువంటి విడుదల నుంచి నువ్వు తప్పింపబడతా అంటే చెప్పినట్టు చేస్తాను. చేసింది కాబట్టి కాపాడబడింది. నువ్వు చెప్పినట్టు నేను ఎందుకు తింటానంటే నీ ఇష్టం, నీ నాశనానికి నువ్వే ఉత్తరవాలి అంతే. దైవ బిడ్డలు చెప్పింది చేసింది కాబట్టి ఆమె కాపాడబడింది. నేను కూడా ఏం చెప్తున్నా, ఏసై నామాన్ని ధరించండి, అప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? పరిశుద్ధంగా ఉంటారు, పరిశుద్ధ గుంపులో ఉంటారు. ఇంకొకటి కూడా, ఒకవేళ మీరు అలా చేయకపోయినా కూడా పశ్చాత్తాపడుతున్నారు, అది కూడా దేవుడు జ్యోతి ఎంత పశ్చాత్తాపడుతుంది, తన ఇష్టంగా మారదు. అది చూస్తాడు దేవుడు. మారాలని ఎప్పుడైతే అనుకున్నామో అప్పుడు ఇంకా మారినట్టు నన్ను అడిగితే మార్చే అవకాశం ఉంటే మార్చుకుంటారు వాళ్ళు. అక్కడ దొంగకు అవకాశం ఉందా? లేదు. కానీ అందరి ఇంట్లో ఏమన్నాడు? ఏసు నువ్వే రాజు. హల్లెలూయా 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 హల్లెలూయా. అక్కడ ఏసైకు లోబన్నాడు, కానీ ఏసై నా మొదటి దొంగలాగా మాట్లాడలేదు. మొదటి దొంగ ఎక్కడికి పోయినారు? నరకానికి. అంతే. అందుకే ప్రవక్తల మాటలు మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ఇంకా దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 5 నుంచి 7 5 నుంచి 7. ఎక్కడున్నారన్న? హృదయంలో. అందరు గుర్తుపెట్టారు. అందుకే చదువురాని వాళ్ళకు మొదట నేను ఇక్కడ వాక్యం నేర్పించాను. ఆ వాక్యం వారి ఇళ్లలో ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలందరూ మంచిగా చదివి బాగున్నారు. అప్పటి నుంచి ఎవరెవరైతే వాక్యం విన్నారో వాళ్ళ పిల్లలకు మంచిగా ఉద్యోగాలు, జీవితాలు సెటిల్మెంట్ మంచిగా అయిపోయింది. దేవుడు మంచిగా ఆశీర్వదించాడు. దీంట్లో చాలాసార్లు చెప్తుంటారు, అక్క ఆత్మీయంగా ఎదిగినాం కాబట్టి మాకు ఇస్తుంది అని తన అక్కడ కూడా చెప్తుంటారు. హల్లెలూయా. కారణం వాళ్ళ జేజీ కూడా ఆమె కోసం ప్రార్థన చేయించేది. వాళ్ళ జేజీ చేసిన సరళమత వాళ్ళ నమ్మకంతో అంత దూరం ఎక్కడ ఉంటే ఆటోలో తీసుకుపోతారు. మాకు వాళ్ళ చేతి ఎందుకు తీసుకుపోతారు? విశ్వాసం. హల్లెలూయా హల్లెలూయా. అందుకే ఇక్కడ అన్నాడు, హృదయంలో మీరు వాక్యం రాసుకోవాలి. తర్వాత కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకునేటప్పుడు మీ పిల్లలకు చెప్పండి అంటున్నాడు. ఇది దేవుడి మాట. అలా చెప్పితే మీ పిల్లలకు దేవుడి వాక్యమే యేసు ప్రభు అంటే వాక్యం కాబట్టి ఆయన రక్షకుగా ఉండి ఆయన తోడై ఉండి మీ పిల్లలు పాపం నుంచి, శాపం నుంచి కాపాడుతుంది. నిత్యమైన తండ్రిగా ఆయన ఉంటాడు అనే మాట అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే విధేయత, ఇక్కడ యోసేపు విధేయత చూపినాడు కాబట్టి విధేయత ద్వారా ఏమైతుంది అంటే దేవుని దూతలు మనతో కూడా ఉంటారు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. రాజు అనేటువంటి సౌలు రాజు ఆజ్ఞ అతిక్రమమే పాపం. ప్రవక్త ఏది ఇక్కడ సంఖ్యలు చెప్పిన మాటకు అతిక్రమించాడు. విన్నా ఆయనతో అభిషేకం పొంది ఆయననే ధిక్కరించాడు. అందుకనే ఏమైపోయిందంటే శాపం వచ్చింది. ఆయన రాజుగా లేదు, ఆయన పిల్లలు కూడా రాజుగా లేదు. దేవుని యొక్క నామంలో ఉండేటటువంటి వాళ్ళు చెప్పిన మాట వినకపోతే ఇట్లనే జరుగుతుంది. అందుకనే మనం చాలా జాగ్రత్తగా దేవుని మాటలకు మనం లోబడాలి. లూకా 1వ అధ్యాయము 5, 6 వచ్చారు. 56 వచ్చి చదవండి. 1:56. చూడండి, ఇక్కడ ఎలిజబెత్ ఆమె సహాయం చేస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు మళ్ళా వారిద్దరు గుర్తు చేస్తున్న పరిశుద్ధాత్మతో నింప
నీ మాట చొప్పున జరుగునుగాక అంటున్నాను. చూడండి, ఇద్దరు నీ మాట చొప్పున జరుగునుగాక. మనం కూడా అదేలాగా దేవా నీ మాట చొప్పున మాకు జరుగునుగాక. కాబట్టి ఈ రాత్రి కాల సమయమందు మన దేవుని యొక్క మాట నిర్లక్ష్యం చేయొద్దండి. ప్రవక్త అయినటువంటి యొక్క దావీదు కూడా ప్రవక్తనే. 22వ అధ్యాయంలో నా దేవా నన్నెందుకు నన్నేలా విడనాడితివి, నాకెందుకు దూరంగా ఉన్నావు. ప్రవచనం అది యేసు ప్రభు వారు అదే మాట 4వ మాటగా మాట్లాడినారు. మరి కీర్తన ఎక్కడ, మరి మధ్య స్వార్థ ఎక్కడ చూడండి. అందుకనే ప్రవక్తల మాట నిర్లక్ష్యం చేయకూడదు. యెషయా 44:12 కూడా ఒక మాట ఉంది. యెషయా 44:12 సేవకుల మాట ఆయన రూడు కస్తారంట. ఆయన సేవకుల మాట ఏదైనా మాట్లాడితే ఖచ్చితంగా రూడు కస్తారు. కాబట్టి మనం దేవుని సేవకులు ఏదైనా చెప్పినప్పుడు ఆ మాటను మనం నిర్లక్ష్యం చేయకూడదు. వడ్డలేమో తర్వాత చదువుకోండి. తర్వాత మత్తయి స్వార్థ 16:19 చదవండి. చివరిగా మత్తయి 16:19. నా సంఘం కద్దు అంటాడు. చూడండి, పేదలు అసలు పిరికి పేదు, కానీ యేసే చెప్పినటువంటి మాట నెరవేర్చబడిందా? పేదలు సంఘాలు పట్టాడు. కాబట్టి దేవుని మాట శక్తివంతమైంది. ఆయన మాటకు మనం లోబడతాం. మరి ప్రకటనలో కూడా 11:18 కూడా ఒక మాట ఉంది, చదవండి. ప్రకటన 11:18. కోపగించినందున నీకు కోపం వచ్చేను. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును ఈ నామమునకు భయపడు వారికి అదే ఎవరెవరికి భయపడాలి అంటే మనం పరిశుద్ధులకు భయపడాలి, ప్రవక్తలకు ఆయన. చూడండి, తేదీ ప్రవక్తలకు ఎందుకు భయపడాలంటే ప్రవక్తల మాట వినకపోతే వాళ్ళకు చూడండి. ప్రవక్తలు దేవుని మాట చెప్తారు అని, అలాగ వినకపోతే ఇలాగనే వస్తాయి. కాబట్టి రాత్రి కాల్చండి వాక్యానికి లోబడి దేవునికి మహిమకరంగా ఉన్న మన నిత్యకు తండ్రి మనకున్నాడు. తల్లి లేకపోయినా ఆయన మనకు తండ్రిగా ఆదరణకర్తగా, ఆశ్రయదుర్గంగా, ఒక మంచి డాక్టర్గా, ఒక మంచి న్యాయాధిపతిగా, లాయర్గా, మధ్యవర్తిగా ఉంటాడు, ఆలోచనకర్తగా ఉంటాడు, మంచి కంఫర్ట్గా ఉంటాడు. ఆయన ద్వారానే మనకు ఆదరణ. కాబట్టి యేసయ్య పైన ఆనుకుందాం. దేవుడు ఈ లేఖన భాగం దేవుడికి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పనులతో తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన ఆశీర్వదిస్తూ ఉంటాము. ఎన్నికలేని మమ్మల్ని నీరులైన మమ్మల్ని చేతలాపండి. పౌలను మరి సహకార సంఘం మీకు మిగతా చేతులు మరి పాడగలను పరచుకోవాలి. మరి నా తల్లి నా ప్రభా ఈ ప్రార్థన అవసరం ఎన్ని నిమిత్తమైతే నా తల్లి చిత్రంలో నా తల్లి మీరు నేర్పుని పొందుకున్న ఉద్యోగానికి వేసుకోవచ్చు, రేపున కలగ చేసిన దేవానికి వేసుకోవచ్చు. మరి మా అమ్మ కోసం నా తల్లి ఎంతగానో ప్రయాసపడిన తల్లి ఇబ్రాయిలంటికి నా తల్లి తన కష్ట జీవితంలోనే నా తల్లి నా ప్రభా సమకూర్చుకుంటున్న ఏం వేసుకోవట్రాలు ఆశ్చర్యించుకుంటున్నామయ్యా. మరి ఏమి ఇచ్చిన నీ రుణం తీసుకోలేని వారు నా తల్లి జ్యోతికి చక్కని కుమారుని ఇచ్చినవే నీకు వందనాలు. వేసుకోవట్రామయ్యా. అప్పుడు నేను ఎంతగానో నా తల్లిని బలపరిచిన, దీవించినావు, ఆశీర్వదించినవయ్యా. నీ మెల్లనే దీవెన చేత కుమారుడు వేషందు జ్ఞానమందు మనసులతో ఎందు దేవుని దయందు కుమారుడు కానీ సహాయాన్ని దయచేసి నీ పాదములు తట్టుకుండా నా తల్లి నమ్మకని కావుగా పడకుండా వేసుకుంటున్నాయ్యా. ఇచ్చిన తోటి మెట్టలను బట్టి జ్ఞాపకం చేసుకొని దేవాన్ని వేసుకోవడం, ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని దేవాన్ని వేసి తీసుకుంటున్నాయ్యా. మరి ఏడుని బట్టి నా తండ్రి ఏలిని బట్టి జ్ఞాపకం చేసుకోండి, కుమారులను బట్టి తండ్రి మనవరాలను బట్టి జ్ఞాపకం చేసుకోండి దేవానికి వేసుకోవద్దయ్యా. మరి మా అమ్మని ప్రభుత్వం నిర్మించినారని వేసుకోవద్దు ఆశీర్వదించుకుంటున్నామయ్యా. మరి ఇంతవరకు నా తండ్రి నా ప్రభా ఆత్మీయ ఆహారం నా తండ్రి మా ఆత్మీయతలు అందించిన విధానం బట్టి నీకు లెక్కలేని కోట్లాది వందలు ఆశీర్వదించుకుంటున్నామయ్యా. మరి మా ప్రాంతంలో మా పట్టణంలో నా తండ్రి నా ప్రభా నువ్వు నా తండ్రి ఆత్మల కొరకే నా తండ్రి ఇక్కడ నడిపించిన వైనికి వేస్తూ ఉంటాను వందలు ఆశీర్వదించుకుంటున్నాం. మరి డబ్బు కొరకు సేవ చేసిందా, మరి ఆత్మ కొరకు సేవ చేసిందనే జ్ఞానం మనసులలో దయచేయండి దేవానికి వేస్తూ వందలు ఆశీర్వదించుకుంటున్నామయ్యా.
ఒక మూర్ఖుల వల్ల మాట్లాడుతున్నారయ్యా నీకు యేసుక్రీస్తు చెల్లించుకుంటున్నామా. యేసు గారు మనతో మాట్లాడుతున్నారయ్యా నీకు యేసుక్రీస్తు ఖచ్చితంగా పగతో నా తండ్రి వేషతో జీవిస్తున్నారయ్యా నీకు యేసుక్రీస్తు చెల్లించుకుంటున్నామయ్యా. మరి ఎన్ని ఆత్మల కొరకు నా తండ్రి నాకు ఒక జీవం పోషిందో నా తండ్రి నీకు మాత్రమే తెలుసు నా తండ్రి నీకు యేసుక్రీస్తు చెల్లించుకుంటున్నామయ్యా. ఆమె ప్రయాస సేవ అంతా నా తండ్రిని పెరిగిన వాడు తండ్రి నీకు యేసుక్రీస్తు చెల్లించుకుంటున్నామయ్యా. మరి ఎన్ని ఆత్మకాలు వచ్చినా నా తండ్రి ఎదుర్చుకునే శక్తిని దయచేయండి దేవా. దేవా ఇచ్చి అల్పమైన మమ్మల్ని జ్ఞాపకం చేస్తుంది. నేను నీ సన్నిధిలో నిలిచి నిన్ను ప్రార్థించటకు, నిన్ను గూర్చి పాడుటకు, నిన్ను గూర్చి స్థుతించటకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి స్తోత్రం నాయనా. దేవదేవా దిన దిన ప్రాంతంలో దేవా మేము నీ లోకం మర్యాద చిత్రం నడవక నిన్ను స్థుతిస్తూ, నిన్ను కనపరుస్తూ, నిన్ను మా హృదయంలో భద్రపరుచుకొని నాలుకను జీవించే భాగ్యం కలిగించేది. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తోత్రములైన స్తోత్రం. రావలసిన వారు త్వరగా వచ్చేటప్పుడు అవునయ్యా, మేమేమైనామో మా పట్ల నీ చిత్తం ఏమైనదో నెరవేర్చుకున్నాడు. అవునయ్యా, దేవానికే స్తుతి స్తోత్రములైన స్తోత్రం. కృష్ణవేణి బట్టి స్తోత్రము తండ్రి, స్తోత్రము 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 స్తోత్రమే. విషయానికే స్తుతి స్తోత్రము తండ్రి. నీవు చేసిన మేలు ఇంతైనా కాదు, గొప్ప మీరు చేసిన ఎంతో కాలం కృష్ణవేణి ఆపదల్లో ఉండి ఎంతో బాధపడుతూ తండ్రి సాతాను బంధకముల చేత బంధించబడి ప్రభు బిడ్డ తండ్రి ఎన్నో విధములుగా నానాత్మమైన శోధనలతో శోధింపబడిన తండ్రి దేవాని కట్టను విప్పినందుకై స్తోత్రం నాయన. సాతాను కట్టను విప్పినందుకై నీకు కోట్ల స్తోత్రం నాయన. విషయా తండ్రి మాలో ఇక్కడ చేరిన మాలో కూడా ఎలాంటి సాతాను శోధన కానీ సాతాను కట్లు బంధకములు ఏమైనా ఉన్నట్లయితే తండ్రి వాటన్నిటి తొలగించండి ప్రభు, లయపరచండి ప్రభు. దేవదేవా కృష్ణవేణి బట్టి నీకు నేను భావిస్తూ కృపగల తండ్రి, దయగల తండ్రి ప్రభు. అవును తండ్రి, నువ్వు పట్టుకున్న అందరినీ కూడా మీరు ఆశ్రయించండి దేవా. రోజు మనం మా ప్రభావ మీరు దీవించండి. వారి అందరిలో పిల్లలందరూ కూడా మీరు ఆశ్రయించండి. మీ జ్ఞానాత్మక మీరు వెళ్ళిపోయి ప్రార్థిస్తున్న దేవ నా ప్రభావ అక్కడ మీరు ధైర్యపరచండి. ఈ వివాహములకు దేవ ఎలాంటి కొరత లేకుండా ఆహార విషయంలో మాత్రమే దేవ ఇంకా దేవ అందరూ చిన్నదంతా మిగిల్చండి. డబ్బు విషయంలో ఖర్చు లేకుండా మిగిల్చండి ఆయన. స్తోత్రం. ఇల్లు కూడా అప్పు లేకుండా కట్టాలని మాట ఇచ్చి అలాగే మీరు కట్టారు. ఈ వివాహ విషయంలో కూడా దేనిలో కొరత రాకుండా రెండు కుటుంబీకులకి ఏకమని చేతకాలు దాయించండి దేవ. వ్యక్తం వారి బంధువులు అసలు అందరూ సంతోషంగా రావడానికి ఎవరు కూడా నా ప్రభావ అందరినీ మనసుమంతాన్ని ఎలాంటివి లేకుండా దేవ పీస్ఫుల్గా మీరు జరిగిస్తున్నారు అన్న ఆచరిస్తున్నాం. ఎందుకంటే మీరు కరుణాపీఠంలోకి కుమారుడు వచ్చాడు దేవ. గర్భవాళ్ళ దేవుని చేత నింపండి. తల్లి కుమారుడు తిరిగి దేవుని దివ్యను పెళ్లిగా కొడుకుంటారు. వివాహం కనుకగా మర్యాదగా పరిశుద్ధంగా మీరు జరిగిస్తున్నారు. మీకు ఇంకా ఎవరెవరు పెళ్లి కుమారుడు చేయడం వాళ్ళందరూ కూడా మీరు ఆశ్రయించున్నాం. అది వేసినాక ప్రార్థిస్తున్నాం.